హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల వ్లాగ్స్. సో ఈ రోజైతే నేను మీ ముందుకి మీషోలో పర్చేస్ చేసిన మరిన్ని కుర్తీస్ కలెక్షన్ చూపిద్దామని మీ ముందుకు వచ్చేసాను. ఇవన్నీ కుర్తీస్ అండర్ 350 అండి. సో ఈ కలెక్షన్ అయితే సెట్ చూసేద్దాం. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ కుర్తీ అనమాట, బాటిల్ గ్రీన్ కలర్, విత్ వైట్ థ్రెడ్ వర్క్. సో ఇక్కడ మధ్యలో మిర్రర్స్ వచ్చాయి మిడిల్లో. మీకు ఇక్కడ చూస్తే ఇది హాఫ్ పట్టు క్లాత్ అండ్ హ్యాండ్స్కి ఇలా వచ్చేసి మీకు వైట్ థ్రెడ్ తోటే వర్క్ వచ్చింది అండ్ లాస్ట్లో మనకి ఇలా మిర్రర్ వర్క్ ఇచ్చారు. ఇది వచ్చేసి హాఫ్ పట్టు క్లాత్ అండి. ఒకసారి చూసేయండి ఒకసారి. సో క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఓకే, నేను లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో చెక్ ఇట్ అవుట్. ఓకే, సో దిస్ ఇస్ ఫస్ట్ కుర్తీ అండ్ ఇది వచ్చేసి సెకండ్ కుర్తీ అండి, బ్లాక్ కలర్. నేను పిక్స్ కూడా ఒకవేళ అవైలబిలిటీ ఉంటే చూసి నేను పెడతాను మీకు. సో ఇది బ్లాక్ కుర్తీ, నెట్ క్లాత్ అండి. ఇది హ్యాండ్స్కి అయితే మనకి ఇట్లా ట్రాన్స్పరెంట్ వస్తుంది. సో ఇదైతే నెట్ క్లాత్. సో ఇక్కడైతే మనకి లైనింగ్ క్లాత్ ఉంది. సో ఇదంతా నెట్ క్లాత్ అనమాట. సో ఇది కూడా అండర్ 200 ఉంది అనుకుంటా, నేనైతే అనుకుంటున్నాను. సో వన్స్ అయితే నేను మీకు చూపిస్తాను. లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. సో ఇదంతా ఇలా వస్తుంది. సో మనం ఇలా బయట మనకి నెట్ క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నా కానీ మనకి ఎక్కువనే పడుతుందండి కాస్ట్ అనేది. ఎందుకు అంటే మనకి అట్లీస్ట్ 2 మీటర్స్ అవ్వాలి డ్రెస్ కావాలి అని అంటే. ఒక టాప్ స్టిచ్ చేయించుకోవాలంటే 2 మీటర్స్ అన్న మినిమం ఉండాలి. సో మళ్ళీ స్టిచ్చింగ్ వచ్చేసి మనకి మినిమం 400 to 500 అయితే తీసుకుంటారు విత్ లైనింగ్ అయితే. సో నాకు తెలిసి ఈ కుర్తీ అయితే అండర్ 200, డైలీ వేర్కి చాలా బాగుంటుంది. కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అయితే చాలా బాగుంటుంది. సో ఒకసారి అయితే ట్రై చేయండి. సో దిస్ ఇస్ అనదర్ కుర్తీ. సో నెక్స్ట్ వచ్చేసి పింక్ కుర్తీ. ఇది కూడా సమ్ సార్ట్ ఆఫ్ హాఫ్ పట్టు, ప్యూర్ హాఫ్ పట్టు అనను, కాకపోతే హాఫ్ పట్టు క్లాత్ టైపే ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనకి నెక్ పార్ట్ కి ఇలా వైట్ థ్రెడ్ తోటే వర్క్ ఇచ్చారు. థ్రెడ్ వర్క్ తోటి ఇలా స్మాల్ ఫ్లవర్స్ లాగా, బ్రాంచెస్ లాగా ఇచ్చారు. ఓన్లీ నెక్ పార్ట్ కే వర్క్ వచ్చింది అండ్ ఇక్కడ హ్యాండ్స్ కూడా మనకి వర్క్ వచ్చింది. చూసారు, వర్క్ వచ్చి అండ్ ఓన్లీ నెక్ మనకి ఇక్కడ నెక్ పార్ట్ వరకే ఇచ్చారు. అప్పర్ పార్ట్ వరకే మనకైతే ఈ వర్క్ అనేది ఉంది. సో ఇదంతా ప్లెయిన్ గానే ఉంది. సో ఇది కూడా క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. ఐ హైలీ రికమెండ్ దిస్ కుర్తీ. సో ఈ కుర్తీస్ అన్ని చాలా బాగున్నాయి. డైలీ వేర్కి అయితే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. చాలా బాగున్నాయి. ఒకసారి అయితే ట్రై చేయండి. సో టెంపుల్స్కి వెళ్ళినా కానీ చాలా బాగుంటుంది. హాఫ్ పట్టు కుర్తీస్ అనేవి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది కదా. సో దీనిపైన వైట్ చున్నీ, వైట్ లెగిన్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది లుక్ అనేది. జస్ట్ ట్రై ఇట్. ఓకే, దిస్ ఇస్ వన్ కుర్తీ అండ్ నెక్స్ట్ ఇది కూడా పింక్ కుర్తీ అండి. నేను అసలు అనుకోకుండా తీసుకున్నాను. నేను మర్చిపోయాను అసలు నా దగ్గర పింక్ కలర్ ఉంది అని చెప్పేసి. మళ్ళీ నేను ఇదే కలర్ తీసుకున్నాను. కాకపోతే ఇది నాకు ఎందుకు తీసుకున్నాను అంటే నాకు ఈ నెక్ పార్ట్, ఈ డిజైన్ చాలా నచ్చింది నాకు. సో అదేమో ఓన్లీ థ్రెడ్ వర్క్. మీరు డిఫరెన్స్ చూస్తే ఇక్కడ మీకు ఇది ఓన్లీ థ్రెడ్ వర్క్ మాత్రమే వస్తుంది వైట్ థ్రెడ్ తోటి. కాకపోతే ఇది అలా కాదు, ఇది వర్క్ వచ్చింది. అందుకే నాకు ఈ కుర్తీ నచ్చింది అనమాట. సో ఐ లైక్డ్ దిస్ వన్ బికాస్ ఇక్కడ వర్క్ అంతా చెమ్కి తోటి చాలా బాగుంది. క్వాలిటీ అయితే అసలు వర్క్ కూడా ఎంత నీట్గా ఇచ్చారంటే అంత బాగుంది వర్క్ అయితే. సో ఇక్కడ సిల్వర్ థ్రెడ్, అదేమో వచ్చేసి వైట్ థ్రెడ్తో ఉంది. కానీ ఇక్కడ సిల్వర్ థ్రెడ్ చెమ్కీస్ తోటి చాలా నీట్గా నెక్ పార్ట్కి అయితే అసలు మగ్గం వర్క్ వేసినట్టే బాగుంది. చాలా బాగుంది. ఇదైతే నాకు చాలా నచ్చింది. అందుకే కలర్ ఉన్నా కూడా తీసుకున్నాను నేనైతే. చూడండి.
సో దీనికైతే హ్యాండ్స్ అయితే ఇలా ప్లెయినే ఇచ్చారు. హ్యాండ్స్‌కి ఏం వర్క్ లేదు. ఓన్లీ జస్ట్ నెక్ పార్ట్‌కి మాత్రమే వర్క్ ఉంది అంతే. కానీ వర్క్ గూడా ఎంత నీట్‌గా ఉందంటే అంత నీట్‌గా ఉంది. చాలా బావుంది. ఐ హైలీ రికమెండ్ దిస్ టాప్ అయితే. టాప్ నాచ్ ఉంది. క్వాలిటీ గూడా చాలా బావుంది. ఒకసారైతే మీరు ట్రై చేయండి. ఇందులో కలర్స్ అవైలబిలిటీ కూడా ఉంది. యాక్చువల్లీ ఈ కుర్తీ రిలీజ్ అయినప్పుడు ఇది ఓన్లీ కలర్ అన్నమాట. పింక్ కలర్. తర్వాత తర్వాత వేరే కలర్స్ కూడా వచ్చాయి. సో, అప్పుడు నాకు ఈ ఇదొక్క వర్క్ నచ్చే నేను పింక్ కలర్ అయినా పర్లేదని చెప్పేసి తీసుకున్నాను. అండ్ పింక్ ఈస్ ఆల్వేస్ ఫేవరెట్ ఫర్ గర్ల్స్ కదా! సో, దిస్ ఈస్ వన్ కుర్తీ. నెక్స్ట్ ఇది. సో, దానికి దీనికి డిఫరెన్స్ చూడొచ్చు మీరు. ఇది జస్ట్ సింపుల్ థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇందులో చెమ్కీస్ ఏమీ లేవు. And this is black knitted kurti. This is another green kurti with the white thread work and mirror work. సో, నా వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. మీరు ఇంకేమైనా వీడియోస్ కావాలి అని అనుకుంటే చేయమని చెప్తే నేనైతే డెఫినెట్‌గా ట్రై చేస్తాను. కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేదైతే మాత్రం. నేను ఈ డ్రెస్ మీద పిక్స్ ఉంటే మాత్రం డెఫినెట్‌గా లాస్ట్‌లో మీకు యాడ్ చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్